సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 11వ వార్డ్ సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఏలుగురి ఇందిర గెలవడం అభివృద్ధికి మలుపు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం భారీ మెజార్టీతో గెలిచిన ఏలుగురి ఇందిరను పూలమాలతో ఘనంగా సన్మానించిన అనంతరం జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడారు. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికలలో 11వ వార్డ్ సిపిఎం బీఆర్ఎస్ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి ఏలుగురి ఇందిర గెలవడం అభివృద్ధికి మలుపు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి అన్నారు. శుక్రవారం సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిచిన ఏలుగురి ఇందిరను పూలమాలతో ఘనంగా సన్మానించిన అనంతరం జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ 11వ వార్డ్ రాయినిగూడెం అభివృద్ధి కావాలంటే అది ఏలుగురి ఇందిరతోనే సాధ్యమని అన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఏలుగురి ఇందిర గత 4 సంవత్సరాల కాలంలో వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని అన్నారు. పేదలకు ఏ ఆపద వచ్చినా నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేశారని అన్నారు. అనేక కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తూ ఎంతోమందికి అండగా నిలిచారని అన్నారు. వారి సేవలు గుర్తించిన 11వ వార్డు ప్రజలు ప్రత్యర్థి అభ్యర్థి ఎన్ని కుట్రలు చేసినా ప్రజాసేవ చేసే అభ్యర్థి అయిన ఏలుగురి ఇందిరను గెలిపించడం అభినందనీయమని గెలుపుకు సహకరించిన రాయనిగూడెం 11వ వార్డ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మెనకబోయిన శేఖర్, కొప్పుల రజిత, సిపిఎం నాయకులు మేకనబోయిన సైదమ్మ, మందడి రామిరెడ్డి, నల్లమేకల అంజయ్య, కామల్ల లింగయ్య, నారాయణ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది ఆనందం వాళ్ళది ఎందుకు అదే